హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. ఈ రోజు అయితే మనం రాజానగరం దగ్గరలో ఉన్న ఒక తోటకైతే వచ్చామండి. ఈ తోట ఎవరిదో కాదు, మా రిలేటివ్స్ దే, మా పెద్దత్తయ్య గారు వాళ్ళ ఫామ్ ఇది. చాలా రకాల క్రాప్స్ అయితే ఉన్నాయి. ఫ్రూట్స్ 30 to 40 ఉన్నాయి దగ్గరగా. చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో కూడా మ్యాంగోలో 8 వెరైటీస్ అని, అలాగే గోవాలో ఒక 2-3 వెరైటీస్ అని చెప్పేసి చాలా రకాలు ఉన్నాయి. నేను మీకు అన్ని చూపిస్తాను. ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్ని కూడానండి చాలా కొత్త సాగు పద్ధతుల్లో అయితే సాగు చేసుకుంటున్నారు. నేను మీకు అన్ని చూపిస్తాను, ఎలాగా ఒక్కొక్క వెరైటీ ఎలా గ్రో చేసుకుంటున్నారని. నాకు ఇందులో బాగా నచ్చింది అయితే బ్యాగింగ్ అండి. ప్రతి ఫ్రూట్ కూడా బ్యాగింగ్ అయితే చేసి ఉంది. దాని యూజెస్ ఏంటి అని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనుకోకుండా ఎవరు లేని టైంలో వచ్చాను నేను. నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం మ్యాంగో ట్రీ కోసం చెప్పుకుందాం రండి. ఉన్న తోటలో హాఫ్ ఆఫ్ ద ప్లేస్ అంతా మ్యాంగోస్ ఉన్నాయండి. మిగతాదంతా కూడా మిగతా క్రాప్స్ వేశారు. మ్యాంగోలో 8 వెరైటీస్ అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ వెరైటీ దేశవాళీ అండి. ఇక్కడ చూసారు కదా, దేశవాళీ వెరైటీ. మీకు ఈ బ్యాగింగ్ చూపిస్తాను నేను, ఇది ఎలా ఉంటుందని చెప్పేసి. ఇలా బ్యాగింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటేనండి, దీంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది పోకుండా ఇలాగా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలాగ బ్యాగింగ్ చేయడం వల్ల ఇందులో ఉన్న మాయిశ్చర్ కానీ ఏమి పోకుండా చాలా హెల్తీగా ఉంటుంది ఈ ఫ్రూట్ అనేది. అలాగే కాకుండా పెస్ట్ డిసీజెస్ అలాంటివి కూడా, ఎలాంటి పురుగు కూడా పట్టకుండా ఇలా బ్యాగింగ్ పద్ధతిలో అయితే ప్రతిదీ కూడా చూడండి ఒకసారి. మొత్తం ఈ చెట్టు అంతా కూడా ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా బ్యాగింగ్ చేసి పెట్టారు. దేశవాళీ వెరైటీ తర్వాత ఈ సువర్ణరేఖ వెరైటీ అండి. ఇప్పుడు మనం బ్యాగింగ్ చెప్పాం కదా, బ్యాగింగ్ అనేది మ్యాంగోలో ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే, ఈ సైజ్ చూడండి, కోడిగుడ్డు సైజ్ ఉంటే ఈ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ ఉన్నప్పుడు మనం బ్యాగింగ్ చేసుకుంటే బెటర్. ఆ గ్రోత్ కూడా, ఆ సైజ్ కూడా అది అలా డెవలప్ అవుతూ ఉంటుందండి. ఈ సైజులో మనం బ్యాగింగ్ చేసేసుకోవాలి. అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే బంగన్పల్లి అలాగే సువర్ణరేఖ అయితే రికాగ్నైజ్ చేసిన వెరైటీస్ అన్నమాట. చాలా వాల్యూ ఉంటుంది. ఇదైతే మాత్రం పచ్చిదైతే మ్యాక్సిమం పచ్చళ్ళకి వాడతాం మనం. లేదు పండింది అయితే మాత్రం ఇది బంగన్పల్లి కానీ చాలా రేట్ అండి. చాలా మంచి వెరైటీ కూడా ఇది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది ఇంకా బ్యాగింగ్ చేయలేదు, చేస్తారు ఇప్పట్లో. మీరు చూస్తుంది బంగన్పల్లి అండి. మన ఆంధ్రాలో స్టేట్ వెరైటీ అంటాం కదా, మన రాష్ట్రానికి బాగా తెలిసిన వెరైటీ అంటే బంగన్పల్లి, అందరికీ తెలుసు. ఇప్పుడైతే ఈ మామిడికాయనైతే చూడండి, ఇప్పుడు సైజు ఉంది కదా, ఇది నార్మల్ సైజు. A1 వెరైటీ అయితే ఇంతకన్నా కొంచెం పెద్ద సైజులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి నీలం వెరైటీ అండి. ఇక్కడ మ్యాంగోస్ చూసారా, మొత్తం బంచెస్లో ఎలా ఉన్నాయి. సైజ్ అయితే అలానే ఉంటాయండి, ఇంకెదగవు. అయితే బంచెస్గా మాత్రం ఉంటాయి, గుత్తుల్లాగా. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పూనాస్ అండి. ఈ స్పెషాలిటీ ఏంటంటే హోల్ ఇయర్ అంతా కూడా మనకి ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే మ్యాంగోస్ని ఫ్రూట్ లాగే కాకుండా మన కర్రీస్లలో కూడా వాడచ్చు అన్నమాట. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పెద్ద రసాలు అంటారు కదండి, చాలామంది నోజువీడు అంటారు, కానీ దానికన్నా బాగుంటాయండి ఇవి. ఒకవేళ పచ్చిగా ఉంటే మనం పచ్చళ్ళకి దానికి యూజ్ చేయొచ్చు. పండిన తర్వాత అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. దీని టేస్ట్ మాత్రం చెప్పలేము ఇది. ఆ తర్వాత మనకి బాగా తెలిసిన వెరైటీ కలెక్టర్ కాయ అంటారు కదా, తోతాపూరి అంటారు, ఆ వెరైటీ అండి ఇది. ఈ వెరైటీ వచ్చేసి చాలా ఎక్కువగా సాగు చేసుకునే వెరైటీ అండి. ఇంకా శ్రీలంకలో అయితే చాలా కొంచెం సగం అయితే సాగు చేస్తారు. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పంచదార కలసం అంటారు కదండి, ఆ వెరైటీ ఇది. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా రౌండ్గా కూడా ఉన్నాయన్నమాట. ఇది ఇంకా లాస్ట్ వెరైటీ అండి నేను చూపించేది. ఈ ఫీల్డ్లో మ్యాంగో వెరైటీస్ అయితే మనకి చాలా ఉన్నాయి. మ్యాంగోస్లో వెరైటీస్ అయితే చూస్తారు కదండి. ఇప్పుడు మనం గోవాలో వెరైటీస్ చూద్దాము. ఇక్కడ 3 వెరైటీస్ ఉన్నాయి. ఇది పింక్ జామున్ అంటారు కదండి, లోపల పింక్ కలర్లో ఉంటుంది, ఆ వెరైటీ ఇది. ఇక్కడ అన్నీ కూడా లోకల్ వెరైటీసే ఉన్నాయండి, బయట నుంచి ఏం తేలేదు. సో ఇది పింక్ ఉంటుంది కదా లోపల, ఆ వెరైటీ ఇది పింక్ జామున్ అంటారు కదా. దీనికి కూడా బ్యాగింగ్ అయితే వేసారు.
ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను నేను బ్యాగింగ్ ఎందుకు చేస్తారని. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది నార్మల్ వెరైటీ అండి, దేశవాళీ అంటారు కదా, చిన్న చిన్న నిమ్మకాయల్లా ఉంటాయి, సైజ్ అయితే ఉండదు. ఇందులో షుగర్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఇవి తినచ్చండి. ఇందులో షుగర్ లెవెల్స్ అసలు ఏమి ఉండవు కదా, సో వాళ్ళకు కూడా కొంచెం హెల్దీ అనమాట ఇలాంటి గోవాస్. ఇవి లోకల్లో మనకి దొరుకుతాయి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి వాటర్ యాపిల్ అంటారు కదండి, మీరు చాలామంది తినే ఉంటారు. ఇది టేస్ట్ ఇది అంతేం తెలియదు, కానీ ఇది మన లోకల్గా చాలామంది ఇది సో చేసుకుంటారు. ఇందులో 2-3 వెరైటీస్ అయితే ఉంటాయండి. ఇది గ్రీన్ వెరైటీ, ఇంకా రెడ్ అండ్ వైట్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పంపర్ పనసకాయ అయితే చూద్దామండి. ఇది ఒక సిట్రస్ ఫ్యామిలీదే, దీనికి కూడా బ్యాగింగ్ చేశారు. ఇది ఎంతమంది తిన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అది బాగా బరువుగా ఉన్నదైతే మనం తీసుకోవాలి. ఇందులో వైట్ కలర్ ఉంటుంది, అలాగే రెడ్ కలర్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అయితే మాత్రం నా ఫేవరెట్ ఫ్రూట్ అవకాడో అండి. నాకు చాలా ఇష్టం అది. నేను ఇప్పుడు అవకాడో జ్యూస్ అయితే తాగుతూ ఉంటాను. ఇక్కడైతే ఒక్క వెరైటీయే ఉంది అవకాడో. ఇది మా బావగారు అయితే స్పెషల్గా తెచ్చి వేయించారు ఇవన్నీ కూడా. ఈ ప్లాంట్ మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా మనకి ఇక్కడ ఏ ఫ్రూటు లేదు, జస్ట్ నార్మల్గా మీకు ప్లాంట్ చూపిద్దామని అయితే నేను వీడియో తీశాను. ఈ అవకాడో అనేది ఇది లోకల్ వెరైటీ కాదండి, హైబ్రిడ్ది ఒక్కటే ఉంది. మన నెక్స్ట్ ఫ్రూట్ ప్లాంట్ ఏంటంటే సపోటా అండి. సపోటా జ్యూస్ చాలామందికి ఇష్టం కదా ఇప్పుడు ఎండాకాలంలో. ఈ మొత్తం ప్లాంట్ చూస్తేనండి చాలా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే మాత్రం. నాకు ఈ ఫీల్డ్ అయితే భలే నచ్చింది. ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఇది ఉసిరి అంటారు కదా ఆ వెరైటీ ఇది. ఇంకా ఈ ఫీల్డ్లో చాలా ఉన్నాయండి. బ్లూబెర్రీ ఉన్నాయి, బ్లాక్బెర్రీ ఉన్నాయి, ఇంకా స్వీట్ లైమ్ ఉంది, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా ఓపికగా మా బావగారు అయితే ప్రతి వెరైటీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అన్నీ సో చేయించారనమాట. ఈ బ్లూబెర్రీ అనేది క్రీపర్ అన్నమాట. ఈ ప్లాంట్ చూడండి, ఇది స్వీట్ లైమ్ అంటారు కదా, అది చాలా చిన్నగా ఉంటుంది. అది ఆరెంజ్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే మనం తీసుకొచ్చండి, చాలా స్వీట్గా ఉంటుందన్నమాట. ఇది ఇక్కడే తీసుకున్నారంట మా బావగారు, మీకు చూపిద్దామని. నెక్స్ట్ పనస చెట్టు, ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి. నేను ఇంకా కొన్ని స్కిప్ చేశాను. నేను చాలా వరకు నేను మీకు చూపించలేకపోయాను, నాకు టైం సరిపోక. నెక్స్ట్ టైం నేను చాలా బ్రీఫ్గా నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫామ్లోనే ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సగం అయ్యింది, మిగతాది కూడా కంప్లీట్ చేస్తారు కొద్ది రోజుల్లోనే. చాలా బాగుందండి ఫామ్ హౌస్ కూడా, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పొమిగ్రానేట్ ప్లాంట్ అండి. చాలా ప్లాంట్స్ అయితే మనం చూసాము, చాలా కవర్ చేసాము. ఇదైతే పూత ఉందండి, ఇంకా కాయలు అయితే కాయలేదు. ఇంకా ఫైనల్గా నాకు ఈ ఫామ్ అయితే బాగా నచ్చిందండి. చాలా ప్లెజెంట్గా ఉంది. మొత్తం గార్డెన్ ఏంటి, ఆ ప్లాంట్స్ ఏంటి, అక్కడ రూమ్స్, అలాగే ఫామ్ హౌస్, చాలా ఎక్సలెంట్ ప్లేస్ అండి. ఇప్పుడు మనకు అసలే ఎండాకాలం ఒకటి చాలా చిరాకుగా ఉంటుంది, బాగా చికాకు ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 5 ఆ టైంకి మనం ఇలాంటి ఫామ్కి వెళ్ళి కొంచెం ప్లెజెంట్గా ప్లాంట్స్తో కొంచెం ఏమైనా కల్టివేట్ చేసుకుంటూ ఉంటే చాలా హెల్తీగా ఉంటుంది. ప్లస్ అలాగే మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ టెర్రస్ అయితే ఎక్సలెంట్ అండి. అసలు నాకైతే భలే నచ్చేసింది ప్లేస్ అంతా కూడా. నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు అన్నారు మా బావగారు, అయితే ఎప్పటి నుంచో రమ్మంటారు. అయితే ఈ ప్లేస్ అయితే ఇది రాజానగరం లోపలికి ఉంటుందండి, జిఎస్ఎల్ దాటకుండానే. ఈ ఫామ్ హౌస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఈ ఇన్ని రకాల ప్లాంట్స్, హార్టికల్చర్ ప్లాంట్స్, అలాగే ఫ్రూట్స్. ఇంకా తర్వాత వచ్చేసి ఈ ఫామ్ హౌస్ ఎక్సలెంట్ ప్లేస్ అండి. ఇప్పుడు వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను నిజంగా మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను.
ఇంకా చాలామంది మన ఛానల్ వీడియోస్ చూస్తూ మనని సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.